హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో చాలా మందికి ప్రిపరేషన్ స్టార్టింగ్లో బేసిక్స్ అయితే తెలియదు. మరి మీకు ఒక్కసారి ఈ బేసిక్స్ తెలిస్తే ఏ సబ్జెక్ట్ అయినా చాలా ఈజీగా అర్థం చేసుకొని ఆ సబ్జెక్ట్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అది కూడా మీ అంతటా మీరే బిల్డ్ చేసుకోవచ్చు. మరి మీ బేసిక్స్ కొరకు నేను ఈచ్ వీడియోలో కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను. అవి బేసిక్స్ మీకు డెఫినెట్గా అంటే 100% యూజ్ అవుతాయి. ఒకవేళ యూజ్ అయితే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు దాకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. సో ఇందులో వచ్చేసి మీకు పాలిటీలో బేసిక్స్ అయితే ఈజీగా నేర్పిస్తాను. మరి ఈ పాలిటీలో ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రియాంబుల్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్ గురించి తెలుసుకుంటే మనకు పాలిటీలో ఉన్న అన్ని టాపిక్స్ పైన ఒక ఓవర్ వ్యూ వస్తుంది. మరి ఇదేలా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ప్రియాంబుల్లో ఉండే ప్రతి ఒక్క వర్డ్ మీ పాలిటీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ పాలిటీ ఒక దాంట్లోనే కాదు, గవర్నెన్స్ అండ్ మిగతా సబ్జెక్ట్లో కూడా వస్తాయి ఇలాంటి వర్డ్స్. సో ఒకసారి మీకు ఈ బేసిక్ వర్డ్స్ అర్థమైతే మీకు కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వెప్పుడైనా ఒక డాక్యుమెంట్ని చూసావా? ఆ డాక్యుమెంట్లో ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ఈ డాక్యుమెంట్లో ఏముంది అంటే దాని యూజెస్ ఏంటి, దాని నేచర్ ఏంటి అండ్ దాని ఫిలాసఫీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆ మాన్యువల్లో ఉంటాయి. సో సేమ్ అలానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక మాన్యువల్ ఉంది. అదే ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి ఈ ప్రియంబుల్ అనే వర్డ్ ఫస్ట్ లాటిన్ వర్డ్ అయిన ప్రియంబులస్ నుండి వచ్చింది. దీని మీనింగ్ టు గో బిఫోర్. అంటే సింపుల్గా దీన్ని ఇంట్రడక్షన్ కూడా అనొచ్చు. హలో ఎవ్రీవన్, నేను రంజిత్. యు ఆర్ వాచింగ్ టైమ్ న్యూస్. ఈ వీడియోలో ప్రియంబుల్ గురించి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. మరి టాపిక్ లో ఫస్ట్ క్వశ్చన్, అసలు ప్రియంబుల్ అంటే ఏంటి? ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ప్రియంబుల్ ఉంటే ఆ ప్రియంబుల్ అనేది ఆ కాన్స్టిట్యూషన్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ అన్నమాట. ఆ ప్రియంబుల్ లో కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ వాల్యూస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రియంబుల్లో మెన్షన్ చేసి ఉంటాయి. మీరు మన ప్రియంబుల్ని కనుక చూస్తే అందులో మన కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా మన ప్రియంబుల్లో మెన్షన్ చేసి ఉంటాయి. మరి ఈ టాపిక్ లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్రియంబుల్ ని ఎవరు డ్రాఫ్ట్ చేశారు? హూ డ్రాఫ్టెడ్ దిస్ ప్రియంబుల్? 13th December 1990 పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఒక ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ని ప్రిపేర్ చేసి దాన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాడు. మరి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లో కొన్ని మార్పులు చేసి యునానిమస్ గా 22nd January 1947 మనం ఈ ప్రియంబుల్ ని అడాప్ట్ చేసుకున్నాం. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. మనం ఎవ్రీ ఇయర్ January 1st కొన్ని ఇంపార్టెంట్ రెజల్యూషన్ మన లైఫ్ కు సంబంధించి పెట్టుకుంటాం. అంటే ఆ ఇయర్ లో మన గోల్స్ ఏంటి, మనం చేసే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ మనం ఒక రెజల్యూషన్ గా పెట్టుకుంటాం. ఇక్కడ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్, నేచర్ అండ్ ఫిలాసఫీ ఏంటో అవన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లో ఉంటాయి. సో దాన్నే మనం ప్రియంబుల్ గా తీసుకున్నాం. మరి ఈ ప్రియంబుల్ ని ఎన్నిసార్లు అమెండ్ చేశారు? ఎప్పటి నుండి అయితే ప్రియంబుల్ మన ముందుకు వచ్చిందో జస్ట్ ఓన్లీ వన్ టైం, అది కూడా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేశారు. అంటే ఇక్కడ ప్రియంబుల్ లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని మార్పులు చేశారు. మరి ఆ మార్పులు ఏంటి? సోషల్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ 3 వర్డ్స్ ని ప్రియంబుల్ లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనం ప్రియంబుల్ లో ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ వి ద పీపుల్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ని ఎవరో వచ్చి డ్రాఫ్ట్ చేయలేదు, మనం మన కోసం డ్రాఫ్ట్ చేసుకున్నది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో మీకు డౌట్ రావచ్చు, మన కాన్స్టిట్యూషన్ ని మనం ఏడ డ్రాఫ్ట్ చేశామని. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఈ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేసింది. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్ట్ చేసినప్పటికీ మనం కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాం. ఇక్కడ వి ద పీపుల్ అనే వర్డ్ ఇండియన్ పాలిటీలో సావర్నిటీని అండ్ గవర్నెన్స్ లో వెల్ బీయింగ్ ని ఇండికేట్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా వి ద పీపుల్ అనే వర్డ్ ఇండియన్ సిటిజన్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రియంబుల్లో ఇంకో 5 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. అది సావర్నిటీ, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ 5 వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్సే కాకుండా ఇంకో 4 వర్డ్స్ కూడా ఇంపార్టెంటే. అదే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. ఇప్పటిదాకా చెప్పిన వర్డ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా చాలా ఇంపార్టెంట్. మరి ఆ వర్డ్స్ ని మనం క్లారిటీగా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి సావర్నిటీ, అంటే నో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఇండియా అనేది ఇండిపెండెంట్ స్టేట్. మరి ఇండిపెండెంట్ స్టేట్ లో వేరే కంట్రీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ చేస్తే ఊరుకుంటామా? అందుకే మన కంట్రీలో మన కోసం మనమే రూల్స్, రెగ్యులేషన్, లాస్ ని ప్రిపేర్ చేసుకున్నాం. దీన్నే సావర్నిటీ అని అంటారు.
సింపుల్గా సావర్నిటీ అంటే మన కంట్రీ పైన వేరే కంట్రీ యొక్క పెత్తనం చెల్లదు. ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి సోషలిస్ట్ లేదా సోషలిజం. యాక్చువల్గా ఈ వర్డ్ మన ఒరిజినల్ ప్రియంబుల్లో లేదు. దీన్ని 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మన ప్రియంబుల్లో ఇన్సర్ట్ చేశారు. ఇక్కడ సోషలిస్ట్ అంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ పార్షల్గా లేదా కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలో ఉండడం. ఇక్కడ సోషలిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వెల్ఫేర్ స్టేట్. మరి వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, ఇగ్నోరెన్స్ వీటిని ఎండ్ చేయడమే వెల్ఫేర్ స్టేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి సెక్యులరిజం. ఇక్కడ సెక్యులరిజం అనే వర్డ్ కూడా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేసిందే. మరి సెక్యులరిజం అంటే స్టేట్ కి ఎలాంటి రిలీజన్ లేదు. మరి వెస్టర్న్ సెక్యులరిజం కి మన ఇండియన్ సెక్యులరిజం కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి ఇండియన్ సెక్యులరిజం ని పాజిటివ్ గా అయితే యూజ్ చేశారు. అంటే ఒక స్టేట్ కి ఎలాంటి రిలీజన్ లేదు అండ్ యాంటీ రిలీజన్ కూడా కాదు. ఇండియాలో ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళకి నచ్చిన మతాన్ని ఫాలో అవ్వచ్చు, ప్రొపగేట్ చేయొచ్చు అండ్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది ఇండియన్ సెక్యులరిజం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ డెమోక్రసీ. మీకు తెలుసు డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్, అంటే రూల్ ఆఫ్ ద పీపుల్. డెమోక్రటిక్ స్టేట్లో గవర్నమెంట్ పీపుల్ యొక్క విల్ ఉంటేనే ఫామ్ అవుతుంది. మరి నీ విల్ని నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? త్రూ ఓట్. వి విల్ చూస్ అవర్ గవర్నమెంట్ త్రూ ఓటింగ్. మన ఇండియాలో ఎవరైతే 18 years ఉంటారో వాళ్ళందరూ కూడా ఓట్ వేసి గవర్నమెంట్ ని ఎన్నుకుంటారు. బట్ మన ఇండియాలో ఉన్న డెమోక్రసీ ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే జస్ట్ మనం మన రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఎన్నుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి రిపబ్లిక్. మన ఇండియాలో రియల్ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. నామినల్ హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు. ఒకరేమో డైరెక్ట్ గా ఎన్నుకోబడితే ఇంకొకరేమో ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. బట్ ఇద్దరు కూడా ఎలక్షన్స్ ద్వారానే ఎన్నుకోబడతారు. సో దిస్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్. అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడతారు. మరి మొనార్కీ స్టేట్ లో ఎలా ఉంటుంది? రాజు కొడుకు రాజుని నామినేట్ చేస్తారు హెడ్ ఆఫ్ ద స్టేట్ గా. సో అలా కాకుండా మనం మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రియంబుల్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇస్ ప్రియంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? కెన్ ఇట్ బి అమెండెడ్? ఈ రెండు క్వశ్చన్స్ కి మనం ఒకటేసారి ఆన్సర్ చేద్దాం. సుప్రీంకోర్టు ఫస్ట్ కేసులో బేరుబరి వర్సెస్ యూనియన్ కేసు 1960లో ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో పార్ట్ కాదు, దీన్ని ఆర్టికల్ 368 కింద అమెండ్ చేయరాదని చెప్పింది. బట్ 1973 కేశవానంద భారతి కేసులో ప్రియంబుల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది అండ్ దీన్ని ఆర్టికల్ 368 కింద అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ ఆ అమెండ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అవి బేసిక్ స్ట్రక్చర్ కి భంగం కలిగించొద్దని చెప్పింది. సో అందుకే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సోషల్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ 3 టర్మ్స్ ని ప్రియంబుల్లో యాడ్ చేశారు. సో ఇది ప్రియంబుల్ గురించి నాకు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.